ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా సర్నాల యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయడం చాలా తగ్గించేశాను. కొంచెం ఏవో సమ్ రీజన్స్ వల్ల వీడియోస్ జోలికి రావటం లేదనమాట. ఏదో అప్పుడప్పుడు కొద్దిగా వీడియోస్ తీస్తున్నాను. అందులో భాగంగా నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి మా ఇంటికి ఒక కొరియర్ వచ్చింది, ఒక పార్సిల్ అనమాట. అది నేను మా వారిని ఒకటి కావాలని అడిగాను. అది బుక్ చేశారేమో అనుకొని చాలా ఆత్రంగా వచ్చి పార్సిల్ని ఓపెన్ చేసుకుంటూ వీడియో ఆన్ చేసి పెట్టుకున్నాను. అదేంటో చూద్దామని చెప్పి ఓపెన్ చేశాను. తీరా చూస్తే షాక్ అనమాట. సమ్మర్ అని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వాటర్ బాటిల్స్ పెట్టుకున్నారు మా వారు మా అబ్బాయి. తీరా చూస్తే బాటిల్స్. నేను ఏదో అనుకొని ఇంట్రెస్ట్తో ఓపెన్ చేస్తే తీరా చూస్తే అది వాటర్ బాటిల్స్. మా వాడు బుక్ చేశాడంట. వాళ్ళ డాడీ అను తను ఇద్దరు కలిసి చూసుకుని బుక్ చేసుకున్నారు. ఆ బాటిల్స్ని చూస్తే నా ఆశ నిరాశ అయిపోయింది. నేను సెల్ఫీ స్టిక్ అడిగాను మా వారిని. వీడియోస్ చేసుకునేటప్పుడు చేత్తో పట్టుకుంటే చేయి కొంచెం పెయిన్ వస్తుందన్నమాట. అందుకని సెల్ఫీ స్టిక్ లాంటిది ఒకటి కావాలి, కెమెరా ఫోన్ దానికి సెట్ చేసుకునేలాగా అని అడిగాను. నేను అదేమో అనుకుని చాలా ఆరాటంగా వచ్చి చూసుకున్నాను. తీరా చూస్తే వాటర్ బాటిల్స్. చేసేదేముంది, ఏదైనా ఇంట్లోకి కావాల్సిందే కదా. సరే అండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అండి, నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? సునీతక్క వాళ్ళ ఇంటికి. చాలా రోజుల తర్వాత అక్క నేను కలిసి భోజనం చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. అక్క బిజీ అయిపోవడం, కొంచెం తనకి హెల్త్ ఇష్యూ, నాకు హెల్త్ ఇష్యూ రావటం వల్ల కలిసి సరదాగా భోంచేసి చాలా రోజులైందనమాట. అందుకే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. అక్క అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళిందనమాట. అరుణాచలం కొండ చుట్టూ నడిచి తిరుపతిలో 10 days స్వామివారి సేవకి వెళ్ళింది. అవన్నీ చూసుకుని తిరిగి వచ్చేసరికి తనకి చాలా హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. పాపం చాలా డల్ అయిపోయింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇద్దరం కలిసి హ్యాపీగా వీడియోలోకి వచ్చాము. హాయ్ 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 ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అనిత మా ఇంటికి వచ్చింది లంచ్కి ఇద్దరం చేసుకోవడానికి. చాలా రోజులు కాదు, చాలా నెలల రెండు నెలలు అయింది తిరుపతికి వెళ్ళక ముందు. అక్క తిరుపతికి వెళ్ళక ముందు ఇద్దరం కలిసి భోంచేసాం. తిరుపతికి నుంచి వచ్చిన తర్వాత నేను సెట్ కావడానికి 1 month అయింది. కాలు నొప్పులు అవి ఇవి. ఇంకా అక్క కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి తర్వాత వాళ్ళ చుట్టాల ఇంటికి అట్లా వెళ్ళడం వల్ల ఇక ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, కానీ కలిసి భోజనం చేసి చాలా రోజులైంది. ఈరోజు ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అందుకని పప్పు తీసుకొచ్చాను. ఇవాళ మా లంచ్లో వెరైటీ ఐటమ్స్ ఏంటో అక్కతో చెప్పిస్తా. రెడీ? చెప్పు. ఈరోజు మన లంచ్లో ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయ పచ్చడి, చూస్తుంటే జీవితం ధన్యమైన ఔషధ పొడి, నెక్స్ట్ ఔషధ పొడి, అవిసె గింజలు, నువ్వులు, కారపొడి, ఇదైతే ఎప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్. స్వీట్ కూడా అప్పడాలు, సమ్మర్ స్పెషల్ అప్పడాలు. నెక్స్ట్ పప్పు, చల్లమిర్చి, సమ్మర్ ఊరమిరపకాయలు. నెక్స్ట్ కొంచెం రైస్ లోపల నెయ్యి వేడి అవ్వడానికి. అదేంటది? ఇది బెండకాయ. బెండకాయ. ఓకే. పచ్చిమిర్చి వేసేసినటువంటి బెండకాయ. అక్కగా కొత్త ఆవకాయ టేస్ట్ చూపిద్దాం. అక్క ఎక్స్ప్రెషన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆవకాయ, సమ్మర్ స్పెషల్. అంతా నీకు నువ్వులు పచ్చడి పెట్టడానికి వచ్చా? నువ్వులు పచ్చడా? నువ్వులు ఇదే నువ్వుల ఆవకాయ ఎప్పుడు పెట్టలా. చాలా బాగుంటుంది. నెయ్యి అత్తమ్మ బాగా పెడుతుంది. నెయ్యి వేసుకోవాలా? చప్పగా ఉంటుందా? ఒరిజినల్ టేస్ట్ మిస్ అవుతుంది. బాగుంటుంది. ముక్క కూడా కొరకాలి.
అందుకే నువ్వు వస్తావని ఒక కొంచెం ఆ బియ్యం ఎక్కువనే పెట్టినా రోజు తినేదానికంటే వాళ్ళు ఎట్లా ఎక్కువ అవును, ఒక్కళ్ళం తింటే కలిసి తింటే తేడా కొంచెం ఉంటుంది. ఎక్కువనే పెట్టిన, రోజు ఒక కప్పు పెట్టేదాన్ని వాళ్ళు 2.5 3 పెట్టినా. అందుకే ఆవకాయ పచ్చడి, ఆవకాయతో ఒక ముద్ద, నువ్వుల కారంతో ఒక ముద్ద. ముక్క కొరకు నీ ఎక్స్ప్రెషన్ తీస్తా. అసలు నేను పచ్చడి పెట్టినప్పుడు ఒక వీడియో చేశాను. మంచిగా అన్నీ సెట్ అయినాయి. ఇంకా ఫ్రెష్గా ఉంటుందిలే అని ఫ్రిడ్జ్లో పెట్టి కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసి వాడుతున్నా. నువ్వు తింటుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అవిసె గింజల కారపొడి టేస్ట్. ఈ అవిసె గింజలు నువ్వులు బోన్స్కి, హెయిర్కి. అవిసెల గింజల పొడి ఉంది అనగానే అంత దోశల్లోకి, దోశల మీద చల్లుకుంటే చాలా బాగుంటుంది అక్క. అదే అదే బాగుందంట. మంచి స్పైసీగా ఉంది. అవును, మా చింటూ అయితే బాగా ఇష్టంగా తింటున్నాడు కారపొడి ఇది. ఈ మధ్య ఆడికి రోటి పచ్చళ్ళు కూడా బాగా అలవాటైనాయి. అసలు కూరలు కూడా వద్దంటున్నాడు. రోటి పచ్చడి, ఆమ్లెట్ చాలు, ఇక నాకేం వద్దంటున్నాడు. చాలా బాగుందంట. సక్సెస్. ఆడికి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇద్దరం మంచిగా ఫుల్ కారపొడి వేసుకొని తింటుండే చెమటలు చేటవుతున్నాయా. కష్టజీవి. ఏసీలో రెస్టారెంట్కి వెళ్ళానుకో, ఏసీలో కూర్చుని ఆ రెస్టారెంట్లో ఏసీలో కూర్చొని తిన్నా గట్ట చెమటలు పడతాయి. కష్టపడి పండిస్తారు కదా అందరూ, మనం కూడా కష్టపడి తినాలి. సరే అండి, నిజమే అన్నీ బాగున్నాయి. అసలు దేనికదే తింటుంటే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. శుభ్రంగా ప్రశాంతంగా భోంచేసి మళ్ళీ కలుస్తాం. బాయ్. చాలా రోజుల తర్వాత కలిసామన్నమాట. నా ఈ చెమటలు చూస్తే ఎవరికన్నా భోజనం పెట్టాలంటే భయం వేసింది. నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కానీ మాటలు రావట్లేదు. అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం మన భోజనం. ఇద్దరం కలిసి ప్రశాంతంగా భోజనం చేసేసి సరదాగా కూర్చుని కొన్ని రీల్స్ అయితే చేసేసాము. చాలా రోజుల తర్వాత కాసేపు హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట ఇద్దరం. మా బాబు సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ వాడితో పాటు నాకు కూడా ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి అన్నమాట. ఎందుకో ఫస్ట్ టైం నాకు పిజ్జా, బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించింది. మా అబ్బాయికి చెప్తే అలా అనిపించడమే నీకు ఫస్ట్ టైం కదా, కంపల్సరీగా తెచ్చుకొని తిందామమ్మా అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. సరే పోయేదేముంది, లైఫ్లో ఒకసారి అలా అనిపించినప్పుడు తినాలి, అస్తమానం తినే ఫుడ్ కాదు కదా అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. సో ఆ గార్లిక్ బ్రెడ్, ఒక బర్గర్, ఒక పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. మేమైతే ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాము. మీరు కూడా మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే వండుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏం తినాలంటే అది తినండి, ఎందుకంటే ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలంతే లెక్క. దీనికోసం మళ్ళీ ఒక 100 ఏళ్ళు బతకాల్సిన పని. 4 స్వీట్లు తినే యోగం లేదు, 4 ఆటలు తినే యోగం లేదు, నా బోటుగాడికి రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీ తినే యోగం లేదు.